యుక్రెయిను, రష్యా. యుక్రెయిను అంటే ఒక చిన్న దేశము, రష్యా అంటే ఒక పెద్ద దేశము. రష్యా అంటే ఒక సింహం లాంటిది, ఒక ఏనుగు లాంటిది. ఉక్రెయిన్ అంటే ఒక చిన్న లేడీ లాంటిది, తోడేలు లాంటిది. మరి దేనికైనా, కయ్యానికైనా, బియ్యానికైనా సరిజోడు ఉండాలి కదా. నా శక్తి ఎంత, నా బ్యాక్గ్రౌండ్ ఎంత, అసలు నేను ఎదిరించగలనా అని యుక్రెయిన్ అధ్యక్షుడు గనక అహంకారం చెందకుండా ఉంటే ఏం జరిగేది? ఇంత డ్యామేజ్ జరిగేదా? ఉక్రెయిన్లోన ఎంతమంది అమాయకమైనటువంటి చిన్నపిల్లలు చచ్చిపోయినారు, ఎంతమంది అమాయకులు చచ్చిపోయినారు, ఎంతమంది రష్యా సైనికులు చచ్చిపోయినారు. వీటన్నింటికీ అనర్థాల కారణం ఏమిటో తెలుసునా? అతని యొక్క మొండి పట్టుదల. అందితే జుట్టు లేదా కాళ్ళు. చూశారా? అమెరికా నా వెనక ఉంది అని విర్రవీగుతున్నాడు, నాటో దేశాలు నా వెనక ఉన్నాయని విర్రవీగుతున్నాడు. రష్యా మళ్ళీ కొంచెం ప్రతాపం చూపగానే మరి కాలబేరంకి వస్తున్నాడు. ఏమిటిది ఇదంతా కూడా? చూశారా? అహంకార మూర్ఖ లక్షణం. నీ వలన ఇంతమంది చచ్చిపోవాలనా? నీ వలన ఉక్రెయిన్ దేశమే నాశనం అయిపోవాలనా? నీ పదవి కోసమో నీకెంత ఆరాటమా? చూశారా? చాలామంది ఏమనుకుంటారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ నిందిస్తారు. కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఒక పెద్ద దేశము తన సంరక్షణ తాను చేసుకోవాలి. నీ పక్కింటికి వచ్చి ఏదో హాని చేస్తే నువ్వు ఊరుకుంటావా? చూడండి, ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, ఆయన చుట్టూ ఎలాంటి ఇండ్లు ఉన్నాయో గమనిస్తాడు. అతనిది 4th ఫ్లోర్ బిల్డింగే, పక్కవాడిది కూడా 4th ఫ్లోర్ బిల్డింగ్ అనుకోండి. అరే ఆ బిల్డింగ్ ఎవరిదిరా అంటాడు. ఏ పార్టీ అతను? మన పార్టీనండి, చాలా మంచివాడు, సాత్వికుడు, మీ యొక్క ఆప్తుడు అన్నాడు అనుకో, వాడి జోలికి పోడు. వాడు వేరే పార్టీ అండి, వాడితో ఎప్పటికైనా మనకు డేంజర్ అండి అన్నాడు అనుకో, ఇప్పుడు ఏం చేస్తాడంటే వాని కాలు వెళ్ళిపోతుంది, నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అని. వెళ్ళలేదనుకో, అట్లా చెప్పలేదనుకో, ఒకరోజు షూట్ చేసి పాడేస్తాడు ఈజీగా ఎమ్మెల్యేను, ఎంపీని. చూశారా? మరి ఎవడి రక్షణ వాడు చూసుకోవాలి కదా. రష్యా వాడు అహంకారం చెందలే. ఉక్రెయిన్ అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు, వీళ్ళిద్దరిలో ఎవరు అహంకారం చెందుతున్నారు? ఉక్రెయిన్ అధ్యక్షుడు అహంకారం చెందుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు, 3వ ప్రపంచ యుద్ధానికి కారకుడవుతున్నాడు. ఏమిటి ఇవన్నీ? అహంకార లక్షణములు. రష్యా వాడు ఏమంటున్నాడు? నీ డ్యూటీ నువ్వు చేసుకో, నీ పదవిలో నువ్వు ఉండు, నీ సార్వభౌమాధికారం నువ్వు అనుభవించు, బట్ డోంట్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ ద నాటో అని చెప్తున్నాడు అతను. లేదు నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తాను అంటే, ఉక్రెయిన్ అన్నది ఒకనాడు అంతర్భాగం, రష్యాలోని ఒక అంతర్భాగం. అది జస్ట్ పక్కనే ఉన్నటువంటి ఊరు. చూశారా? అమెరికా వాడు ఏం చేస్తున్నాడు? ఉక్రెయిన్ అడ్డం పెట్టుకొని అనేక రకాల ఆయుధాలు, రకరకాల మనీ హెల్పింగ్, ఇవన్నీ చేస్తూ అతని అహంకారం అతను ప్రదర్శిస్తూ ఉన్నాడు. చూడండి, మరి తప్పు కాదా ఇది? కాబట్టి ముందు ఈ అహంకార నాశనం కావాల ఎవ్వడికైనా సరే.